జిల్లాల పట్టభద్రుల స్వతంత్ర అభ్యర్థిగా జీవి సుందర పోటీ చేయనున్నారు. అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ సోమవారం కాకినాడలో జరిగిన సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా హర్షకుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ప్రజలను మోసం చేసే హామీలు ఇచ్చారన్నారు. తాను తొలినాటి నుంచి అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం ఉండడంతో తన రెండవ కుమారుడు సుందరుడు పట్టుభద్రుల స్థానానికి పోటీలో నిలిపామన్నారు. ప్రజలు పట్టభద్రుల తరపున సమస్యలను సుందర మండలిలో తన వాణిని వినిపిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా అభ్యర్థి జీవి సుందర్ మాట్లాడుతూ తన ముందు పనిచేసిన వారి గురించి తెలుసుకున్నానని, వారు ఉద్యోగ సమస్యలపైన మాట్లాడారే తప్ప పట్టభద్రుల గురించి ప్రస్తావించలేదన్నారు. తాను సొంతంగా పట్టభద్రులకు ఉపయోగపడే మేనిఫెస్టోను తయారు చేసుకుంటానని, విద్య ఉపాధి హామీలపై దృష్టి సారిస్తానన్నారు. త్వరలోనే నామినేషన్ వేస్తానని సుందర్ తెలిపారు. ఇంతకు ముందు సీఎంలు పనిచేసిన చంద్రబాబు, జగన్ ఇద్దరు నిరుద్యోగులను, పట్టుభద్రులను మోసం చేశారన్నారు. తనను గెలిపించాలని సుందర్ అభ్యర్థించారు. అనంతరం మేనిఫెస్టో కాపీని విడుదల చేశారు. ఈ సమావేశంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు తాళ్లూరు రాజు, నాయకులు బొజ్జ ఐశ్వర్య, నేతల సూరిబాబు, కాశీ లక్ష్మణస్వామి తదితరులు పాల్గొన్నారు. పసుపు కుంకుమకి ఆ డబ్బులన్నీ ఇచ్చి ఆయన దిగిపోయాడు. సంవత్సరంన్నర పిల్లల స్కాలర్షిప్ డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోతూ 3 క్వార్టర్ స్కాలర్షిప్ డబ్బులు ఇవ్వకుండా ఆయన ప్రభుత్వంలో దిగిపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 8 నెలలు అయింది, ఇప్పటి వరకు కూడా 1 రూపాయి స్కాలర్షిప్ ఇవ్వకుండా ఆయన కూడా ప్రభుత్వం నడుపుతా ఉన్నాడు. సో విద్యార్థి అంటే 3.5 సంవత్సరాలు ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెస్ కి వాళ్ళు స్కాలర్షిప్స్ ఇవ్వకపోతే ప్రైవేట్ కాలేజెస్ లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ఏంటంటే, మీరు ఫీజు డబ్బులు కడితే గానీ మీరు సర్టిఫికెట్ పట్టుకెళ్ళడానికి వీల్లేదని కాలేజ్ యాజమాన్యాలు చెప్తున్నాయి. దానివల్ల 50% పైబడిన గ్రాడ్యుయేట్స్ సర్టిఫికెట్లు తీసుకోకుండా, ఆ గ్రాడ్యుయేట్ కి సంబంధించిన ఉద్యోగాలు చేసుకోకుండా చిన్న చితక ఉద్యోగాలు చేసుకుంటూ చాలా బాధల్లో ఉన్నారు. సో వాళ్ళ స్కాలర్షిప్స్ టైమ్లీ పేమెంట్ చేయాలని చెప్తున్నాను. ఎప్పుడైతే వాళ్ళ ఫీజులు రావట్లేదో ఆ పిల్లలు అన్ఎయిడెడ్ కాలేజ్ లో ఉన్న టీచర్స్ పరిస్థితి ఎలా ఉందంటే 3 నెలల నుంచి 6 నెలల జీతాలు బకాయిలు ఉన్నాయి. ప్రైవేట్ టీచర్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సో డెఫినెట్ గా స్కాలర్షిప్స్ టైమ్లీ పేమెంట్ చేయాలని చెప్పి నేను కౌన్సిల్ లోపల బయట కూడా ప్రతి కౌన్సిల్ సమావేశంలో వాళ్ళ వాయిస్ నా వాయిస్ గా చేసుకుని వినిపిస్తానని, ఇది నా మేనిఫెస్టో అని మీ అందరికీ ఈ సభాముఖంగా చెప్తున్నాను.